వెల్కమ్ టు జేకే కావ్యస్ వ్లాగ్స్. ఈరోజు అయితే మంచి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చిన. ఏందనుకుంటురా, పచ్చిమిర్చితో అయితే నేనైతే కర్రీ చేస్తున్నా. పచ్చిమిర్చి, నువ్వులు, ఎండిన కొబ్బరి, పల్లీలు. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఈ విధంగా మనం మంచి ఇట్లా కాట్లు పెట్టుకోవాలన్నమాట. కొంచెం పొడుగున్నాయి కాబట్టి నేనైతే ఇట్లా అడ్డం కట్ చేస్తున్నా. ఇట్లా అన్నిటికీ కాట్లు పెట్టుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా నేను ఇప్పుడు దంచి పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే అన్నీ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా. నేనైతే 4 స్పూన్లు ఆయిల్ పోసుకున్నా. ఆవాలు వేసిన, 2 స్పూన్లు జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి. ఇప్పుడు మొత్తం పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసుకొని మంచిగా గోలేంత వరకు ఉంచుకోవాలి. చూస్తురా ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఫ్రై అయినాయో. ఇప్పుడైతే కరివేపాకు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. నేనైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడే దంచిన అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇట్లా చేయండి. మనకు తినబుద్ధి అన్నప్పుడైతే ఇట్లా వేసుకుంటే మంచిగా తినబుద్ధి అవుతుంది. వేడి వేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే వేయించుకున్న నువ్వులు, ఎండిన కొబ్బరి ముక్కలు, ఒక 2 స్పూన్లు పల్లీలు వేయించుకోవాలి. ఒక 3 ఎల్లిపాయలు కూడా వేసుకున్నాను నేను. 2 స్పూన్లు జీలకర్ర, ఒక స్పూన్ సాల్ట్. ఇప్పుడైతే మిక్సీ, ఒక స్పూన్ పుట్నాలు. నేను ఒక చిన్న గ్లాసులు అంటే వాటర్ పోసుకుంటూ పడుతున్నాను. ఒక స్పూన్ ఎండిన కారం కూడా వేస్తున్నా. ఇప్పుడైతే ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది ఉంది కదా, ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. చూస్తురా ఫ్రెండ్స్, ఎంత చిక్కగా ఉందో. మనకు చపాతీకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పూరికైనా చపాతీకైనా. ఒక సగం నిమ్మకాయ కూడా వేసుకుంటున్నా. చూస్తురా ఫ్రెండ్స్, పచ్చిమిర్చి కర్రీ అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా మరి, బాయ్ మరి.